మన తల్లిదండ్రులతో మనం ఏ విధంగా ఉండాలి, వాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి, వాళ్ళు చెప్పే మాటను ఏ విధంగా మనం తీసుకోవాలి, మన జీవితానికి ఏ విధంగా అది అవసరం అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథంలో చక్కగా బైబిల్ గ్రంథంలో రాయించాడు సొలొమోను గారి చేత. సామెతలు 1వ అధ్యాయం 8-9 వచనంలో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. కాబట్టి తండ్రి ఒక ఉపదేశము, తండ్రి ఏదైతే మనకు ఉపదేశం అంటే ఆయన చెప్పే ఒక సలహా కావచ్చు, మన ఒక మార్గంలో వెళ్ళడానికి ఈ విధంగా ఉండండి, ఈ మార్గంలో వెళ్ళండి, ఈ విధంగా మీరు ప్రవర్తించండి అని చెప్పి ఒక సలహా కానీ, మనకిచ్చే మార్గదర్శనం కానీ, మన ఏ విధంగా అయితే ముందుకు నడిపిస్తున్నాడో అవన్నీ కూడా మనము తీసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. కాబట్టి మనం నడవాల్సిన మార్గం కానీ, మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మన జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి, మరి తల్లిదండ్రులు ఇచ్చే సలహాను మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అలా తీసుకున్నప్పుడు మన బ్రతుకు ఎలా ఉంటుందంటే, అవి నీ తలకు సొగసైన మాలికయు, అంటే మన తలకు ఒక పూదండలాగా ఉంటుంది. మాలిక అంటే ఒక పూదండ. చక్కగా ఒక పూదండను మన తలకు పెట్టుకున్నప్పుడు ఎంత అందంగా మన ముఖం ఉంటుందో ఆ విధంగా మన జీవితానికి అవి అంత మేలు చేస్తాయి. మన జీవితము ఒక ప్రకాశవంతంగా మారుతుంది, మరి సౌందర్యవంతంగా కూడా మన జీవితం ఉంటుందన్నమాట. అలాగే నీ కంఠమునకు హారములై ఉండును. కంఠానికి మనం హారం పెట్టుకున్నప్పుడు మన ముఖానికి ఎంత అందం ఇస్తుందో, అలాగే ఒక తలకు ఒక పూదండను మనము తలకి ధరించినప్పుడు అది ఎంత చక్కగా మన తలకు కనిపిస్తుందో ఆ విధంగా మన తల్లిదండ్రులు చెప్పే మాటలు కానీ, వాళ్ళు ఇచ్చే ఉపదేశాలు కానీ, మనం నడవాల్సిన మార్గాలు వాళ్ళు మనకు చెప్తున్నప్పుడు, మనం పాటించినప్పుడు అదే విధంగా ఉంటుంది అని ఇక్కడ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు సామెతలు 20వ అధ్యాయం 20వ వచనంలో, తన తండ్రి నైన్ను తల్లి నైన్ను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును. అంటే తల్లిని దూషించడం అనమాట. ఎట్లా అంటే అట్లా మాట్లాడడము. కొంతమంది అస్సలు కొంచెం కూడా మన కన్న తల్లిదండ్రులే అని కూడా లేకుండా ఎలా అంటే అలా వాళ్ళని మాట్లాడటము, అపహసించినట్టు మాట్లాడడం, దూషించడము. కొంతమంది చెడ్డ మాటలు మాట్లాడడానికి కూడా వెనక్కి తీయడం లేదు. కాబట్టి ఎలా అంటే అలా మాట్లాడడము, దూషించడము, వాళ్ళ మాటలు తీసుకోకుండా వాళ్ళని అపహసించి మాట్లాడటం, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వారి దీపం కారు చీకటిలో ఆరిపోవును. ఒక కారు చీకటిలో మనం ఉన్నాము, చాలా చీకటిగా ఉంది మనం వెళ్ళే మార్గము. మరి అటువంటి చీకట్లో మనకు అన్నీ కనబడాలి, స్పష్టంగా మనకు ఉండాలంటే మనకేం కావాలి? మనకు కావాల్సిన దీపము. మరి అటువంటి కారు చీకట్లే దీపం ఆరిపోయిందనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత భయంకరంగా అంధకారంగా మన జీవితం మారిపోతుంది. కాబట్టి కారు చీకట్లో దీపం మారిపోతే ఎలా ఉంటుందో సమస్తం మన జీవితం ఒక అంధకారంగా మారిపోతుందని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. అలాగే చూసుకున్నప్పుడు సామెతలు 30వ అధ్యాయం 17వ వచనములో, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. అపహసించడం అంటే ఎగతాళిగా తల్లిని మాట్లాడటము, అలాగే విననొల్లని వాని అంటే ఏమాత్రం వాళ్ళు చెప్పే సలహాలు కానీ, వాళ్ళు మనకు చెప్పే ఈ మార్గంలో పోండి, ఈ విధంగా ఉండండి అని చెప్పినప్పుడు ఆ నిర్ణయాలను మనం తీసుకోకపోవడము, వాళ్ళ పట్ల మనము నిర్లక్ష్య భావాన్ని చూపించడము. అటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే లోయ కాకులు పీకును. సో వాడి కన్ను లోయ కాకులు పీకును. ఎంత భయంకరమైన పరిస్థితి. అదేవిధంగా పక్షిరాజు పిల్లలు దాన్ని తినును. పక్షిరాజు గరుడు పక్షి కాబట్టి దాని పిల్లలు తినును అంటే కన్ను అనేది మనకి ఎంత అవసరము. అన్నీ బాగుండి కళ్ళు అనేది లేనప్పుడు మనం ఎంత కష్టపడతాము. మార్గం అనేది మనకు తెలియదు, ఎటు పోవాలో మనకు తెలియదు, ఏ నిర్ణయాలు తీసుకోవాలో మనకు తెలియదు. మరి అటువంటి కన్ను దెబ్బతిన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? అంధకారంగా అయిపోతుంది. అంటే కారు చీకట్లో దీపం ఆగిపోయినప్పుడు ఎంత అంధకారం మనము చుట్టూరు వచ్చేస్తుందో, ఎలా చుట్టూరు మనకు అంధకారం అంతా వచ్చి ఆ చీకటి మయమైపోయి మన జీవితము ఎట్లా పోవాలో, ఏ విధంగా ఉండాలో తెలియని పరిస్థితి మనకు ఏర్పడుతుందో, అదేవిధంగా ఇక్కడ కూడా ఈ వచనంలో కూడా మనం చూడగలం, కన్ను లోయ కాకులు పీకును. కాబట్టి కన్ను అనేది దెబ్బతింటే మన జీవితంలో ఏది కనబడదు, ఎటువంటి నిర్ణయం మనం తీసుకోలేము, ఏ మార్గంలో పోవాలో మనకు అర్థం కాదు, సమస్తం అంధకారంగా మన చుట్టూరు ఉంటుంది. కాబట్టి ఇటువంటి భయంకరమైన శిక్ష, శాపము మనం తల్లిదండ్రుల మాటను తోసివేసినప్పుడు, వాళ్ళని అగౌరవంగా మాట్లాడినప్పుడు, వాళ్ళని దూషించినప్పుడు, వాళ్ళని హేళన చేసినప్పుడు, వాళ్ళని ఎగతాళి చేసి మాట్లాడినప్పుడు, మరి వాళ్ళ మాటలు, వాళ్ళు ఇచ్చిన ఉపదేశం, వాళ్ళు ఇచ్చిన నిర్ణయాలను మన జీవితంలో తీసుకోకుండా నిర్లక్ష్య భావంతో ప్రవర్తించి మన ఇష్ట ప్రకారం మన మార్గాల్లో మనం వెళ్ళినప్పుడు ఇటువంటి
ఇటువంటి శిక్షలు, ఇటువంటి శాపము మనం భరించవలసిన అవసరం ఉంది. అలాగే చూసుకున్నప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఎవరికి దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని ఉండదు, ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్మంతులుగా ఉండాలనే ఉంటుంది. మరి మధ్యలోనే చనిపోవాలని, మరి అకాల మరణాలు చెందాలని ఎవ్వరూ అనుకోం కదా. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని సంతోషంగా గడపాలని, మన కుటుంబ సభ్యులతో, మన ప్రియమైన వారితో సంతోషంతో, సమాధానంతో, మన కుటుంబంతో మనం బ్రతకాలని, దీర్ఘాయుష్ కావాలని దేవుని మనం అడుగుతూ ఉంటాం. దేవా మాకు దీర్ఘాయుష్ ఇవ్వు అంటాం. ఎవరైనా వచ్చినప్పుడు కూడా, ఏదైనా ఒక పుట్టినరోజు ఏదైనా వచ్చినప్పుడు మనము చిన్నవారిని బ్లెస్ చేసేటప్పుడు ఏమంటాము? దీర్ఘాయుష్మంతులుగా ఉండమంటాం. ఒక మంచి దైవజనుడి దగ్గరికి మన ప్రార్థనకి వెళ్ళినప్పుడు దీర్ఘాయుష్మంతులుగా ఉండని దీవించి పంపిస్తారు. ఏదైనా ఏ శుభకార్యంలో అయినా దీర్ఘాయుష్మంతులుగా ఉండమని మనల్ని దీవిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్మంతులుగా ఉండాలనే ఆశ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతులుగా ఈ భూమి మీద జీవించాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము, గౌరవించుము అని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైతే చాలామందికి తల్లిదండ్రులు చాలా అడ్డమైపోయారు. అట్లా వివాహం అవడమే మాకు ప్రైవసీ, వి వాంట్ ప్రైవసీ అంటారు. తల్లిదండ్రులు పక్కనుంటే అదొక అడ్డంగా ఫీల్ అవుతారు. వాళ్ళు పక్కనుంటే వాళ్ళు అదే ఇంట్లో తిరుగుతున్నా కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఏదో అడ్డంగా ఉన్నట్టు, ఏదో మనకి ఏదో ఆటంకంగా ఉన్నట్టు ఫీల్ అవ్వడము. కొంతమంది అయితే అసలు తీసుకొని వెళ్ళి ఓల్డేజ్ హోమ్స్లోనో, కేర్ సెంటర్స్లో ఎక్కడన్నా చేర్పించేసి వదిలిచ్చేసుకుంటారు. లేదా ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళని వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ, కనీసం వాళ్ళు తిన్నారా, తాగారా, ఏమన్నా ఆహారం తిన్నారా, వాళ్ళ మందులు వేసుకున్నారా, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ చేతులు ఏమన్నా ఉందా, డబ్బు ఏమీ పట్టించుకోకుండా ఆఖరికి కొంతమంది అయితే మామూలుగా వీధుల మీద కూడా తల్లిదండ్రులు వదిలేయడము, అలాంటి పరిస్థితులు కూడా చూస్తున్నాము. మనం పనిచేసే దగ్గర కానీ బయట చాలా ముసలివారు కూడా పనిచేయడం చూస్తున్నాము. ఎంతో ముసలివారు, ఎంతో వృద్ధులు, చాలా వయసు అయిపోయింది, 80-85 ఏళ్ళు, 90 ఏళ్ళ వయసులో కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఏమ్మా ఎందుకు పని చేస్తున్నారు, మీ ఇంట్లో పిల్లలు లేరా, ఈ వయసులో మీరు ఎందుకు పని చేస్తున్నారు? నేను చాలా మందిని అడిగినప్పుడు, మా పిల్లలు మమ్మల్ని చూడరమ్మా, మా కోడలు మమ్మల్ని చూడరు, మా అల్లుళ్ళు మమ్మల్ని చూడరు, మా కూతురు కొడుకులు మమ్మల్ని వదిలేశారు, మమ్మల్ని ఆటంకంగా అనుకుంటున్నారు. లేదా కొంతమంది చెప్తారు, లేదమ్మా మేము ఏదో ఒకటి పని చేసి ఏదో ఒకటి తీసుకొని డబ్బు ఇంట్లో ఇస్తేనే మాకు అంత అన్నం పెడతారు, లేకపోతే మమ్మల్ని ఆటంకంగా అనుకొని మమ్మల్ని పక్కకు తీసేస్తారు. కాబట్టి మేము ఏదో ఒకటి సంపాదించుకుని, అంటే 85 ఏళ్ళు 90 ఏళ్లలో కూడా కొంతమంది పని చేసి కష్టపడి సంపాదించి డబ్బు తీసుకుని ఇంటికి ఇస్తే ఆహారం పెడుతున్నారు. అప్పుడు వాళ్ళ కష్టాలు నష్టాలు చూసి వాళ్ళని ఆదరిస్తున్నారు. ఇటువంటి సమాజంలో మనం ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే నీ తల్లిదండ్రులు నువ్వు గౌరవించాలి. నీ జీవితము చీకటిలో ఆరిపోయిన దీపం వలె ఉండకూడదు అనుకుంటే నువ్వు తల్లిదండ్రులను గౌరవించాలి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, నువ్వు సంతోషము సమాధానంతో ఉండాలంటే నీ ముఖము ప్రకాశవంతంగా ఉంటూ ఇతరులకు వెలుగిచ్చే విధంగా నీవు ఉండాలంటే నీ చుట్టూరు నీ ఉన్న సమాజము నీ వల్ల మేలు పొంది నువ్వు ప్రకాశించడం కాకుండా నీ చుట్టూరు వాళ్ళని కూడా ప్రకాశింపజేసే ఆ మంచి జీవితాన్ని నువ్వు జీవించాలి. మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటే నీ తల్లిదండ్రులని గౌరవించాలి, నీ తల్లిదండ్రులని సన్మానించాలి, నీ తల్లిదండ్రులను ఆదరించాలి, వాళ్ళ మాట వినాలి, వారి ఉపదేశాన్ని, వాళ్ళు ఇచ్చే సలహాను తీసుకోవాలి. వాళ్ళని దూషించకూడదు, వాళ్ళని శపించకూడదు, వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని నిర్లక్ష్యంగా చూడకూడదు, ఎగతాళి చేయకూడదు. ఇవన్నీ చేయకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా చాలా మనతో మాట్లాడుతున్నాడు. అలాగే చూసినప్పుడు మనము సామెతలు 6వ అధ్యాయం 20వ వచనము నుంచి మనము 23 వరకు చూసినప్పుడు, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. హృదయం చాలా ముఖ్యం కదండి మనకి. మన హృదయంలో ఏముంటుందో దాన్నే మనం నోటితో మాట్లాడతాం. మన హృదయంలో ఏముంటుందో అదే మన నోట్లో నుంచి వస్తుంది. మన హృదయంలో ఏ ఆలోచనలు, ఒకరి గురించి ఏదైతే అభిప్రాయం ఉందో అవే మనం నోటి ద్వారా మాట్లాడతాం. కాబట్టి హృదయం అనేది చాలా ముఖ్యం. కాబట్టి
కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీ హృదయమునందు ఉంచుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. సో నీ మెడకు ఒక నీ కంఠముకు, నీ మెడకు ఒక హారములాగా వాటిని కట్టుకోమని చెప్తున్నాడు. అలాగే నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొన్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. తల్లిదండ్రులు గౌరవించడం వల్ల దీర్ఘాయుష్మంతులుగా ఉంటామని అంటున్నాడు. మన ముఖం ప్రకాశవంతంగా, ఇతరులను చూసినప్పుడు బ్రైట్గా సౌందర్యవంతంగా మనం వాళ్ళకి కనబడతాము. ఎవరైనా ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మనం చూసినప్పుడు వాళ్ళకున్న ఆ దుఃఖం పోయి, మనల్ని చూసినప్పుడు వాళ్ళకి ఆ సంతోషము సమాధానం వచ్చే విధంగా ప్రకాశవంతంగా మన ముఖం ఉంటుంది అని చెప్తాడు. ఇన్ని ఆశీర్వాదాలు. దాంతోపాటు నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. కాబట్టి ఒక త్రోవలో మన మార్గాల్లో మనందిన జీవితంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్పే ఉపదేశాలు, వాళ్ళు ఇచ్చే సలహాలు, వాళ్ళు ఇచ్చే నిర్ణయాలు, మనకిస్తున్న మార్గదర్శకాలు మనకి నడిపిస్తాయి ముందుకంటే. మనం తొట్టిల్లకుండా, మనం పడిపోకుండా, మోసంలో పడిపోకుండా, కష్టంలో పడిపోకుండా, ఇబ్బందుల్లో పడిపోకుండా అవి మనల్ని నడిపిస్తాయి అన్నమాట. జాగ్రత్తగా మన కాళ్ళు, మన పాదము తొట్టిల్లకుండా, మనము పడిపోకుండా అవి మనల్ని కాపాడుతాయి. అలాగే నీవు పండుకొన్నప్పుడు అవి నిన్ను కాపాడును. మనం పండుకొన్నప్పుడు కూడా అవి మనల్ని కాపాడుతాయి. అంత బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగా, ఉపదేశం వెలుగుగా నుండును అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ మనం పాటించాలి. ఇవన్నీ మనం పాటించినప్పుడు, తల్లిదండ్రులను గౌరవించినప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఏమాత్రం తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులను గౌరవించడం దేవుని యొక్క ఇష్టపూర్వకమైన ఆయన నిర్ణయమైనది. కాబట్టి మనం దేవునికి ఇష్టమైన బిడలుగా ఉండాలంటే ఆయన ఏవేవి చెప్పాడో మనము పాటించాలి. ఊరికే చదివి మనం వదిలేసేవారుగా ఉండకుండా ఆయన ఏవైతే చెప్పాడో మనం వాటిని పాటించాల్సిన అవసరం ఉంది. పాటించినప్పుడే దేవునికి సంతోషము. కాబట్టి ఇవన్నీ మనము మనసులో ఉంచుకొని మన తల్లిదండ్రులను గౌరవించి మర్యాదపూర్వకంగా, ప్రేమగా వాళ్ళ పట్ల ఉండి దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నిటిని మనం పొందుకోవాలన్నదే దేవుని యొక్క ఆశ ఉన్నది.